హాయ్ అండి. ఈవినింగ్ స్నాక్గా మంచి రెసిపీ చూపించబోతున్నాను. కమ్మగా కరకరలాడుతూ ఎంతో టేస్టీగా ఉండే చేతి చెక్కలు. ఇవి 10 రోజుల పాటు నిల్వనే ఉంటే ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకుంటే బియ్య పిండి ఉంటే చాలండి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఈ రెసిపీ అనేది ఎలా చేసుకోవాలో చూపిస్తాను. మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేసి కామెంట్స్లో తెలియచేయండి. ఈ చేతి చెక్కలు తయారీ విధానం చూద్దాం. ముందుగా పొడి బియ్య పిండి 2 కప్పులు తీసుకొని జల్లించి ఒక పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పచ్చిమిర్చి తీసుకోవాలి. ఒక 5 పచ్చిమిర్చి, కొద్దిగా ఉప్పు వేసి మిక్సీ పట్టుకోండి. మీ కారానికి తగ్గట్టు మీరు పట్టుకోండి. నేను 2 కప్పుల పిండికి మా కారం సరిపడగా నేను మిక్సీ పడుతున్నాను అనమాట. ఇప్పుడు జల్లించేసుకున్న పిండి ఒక బౌల్లో వేసుకొని పచ్చిమిర్చి పేస్ట్ వేసేసుకోండి. ఇందులో కారం వేయకుండా పచ్చిమిర్చి వేస్తేనే టేస్ట్ బాగుంటుందండి. ఇప్పుడు పేస్ట్ వేసుకున్న తర్వాత కొద్దిగా జీలకర్ర వేసుకోండి. నెక్స్ట్ ముందుగా నానబెట్టి పెట్టుకున్న పచ్చిశనగపప్పు ఒక 2 స్పూన్లు వేసుకోండి. మరీ ఎక్కువ వేయమాకండి, కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు పెసరపప్పు ఒక నానబెట్టుకున్న పెసరపప్పు ఒక స్పూన్ వేసుకోండి. నెక్స్ట్ కొద్దిగా కరివేపాకు. ఇప్పుడు బటర్ వేసుకోవాలండి. మనం ఇంట్లో తయారు చేసుకున్న వెన్న ఉన్నా పర్వాలేదు, లేదంటే బయట మార్కెట్లో దొరికిన బటర్ అయినా పర్వాలేదండి. 2 స్పూన్లు వేసుకోండి. ఈ 2 లేవు ఎలా అనుకుంటే వేడివేడి నూనె వేసుకోవచ్చండి. కానీ నూనె వేసుకుంటే టేస్ట్ అయితే మారిపోతుంది. 2 లేనప్పుడు నూనె వేసుకోవచ్చు. ఇప్పుడు బాగా పిండికి పట్టేటట్టు కలిపేసుకొని ఇప్పుడు వాటర్ వేసి చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. మరి గట్టిగా కలిపేయద్దండి, కొద్దిగా లూజ్గా ఉన్నట్టే ఉండాలన్నమాట. అలా లూజ్గా ఉంటేనే చెక్కలు చేయడానికి వీలయ్యి ఉంటుంది. మీకు చూపిస్తున్నాను చూడండి, ఇంత సాఫ్ట్గా ఉండాలన్నట్టు. మరి గట్టిగా ఉండద్దు, మరి అలానే పలుచగా ఉండద్దండి. ఇలా బుల్లెట్స్లా చేసుకొని డైరెక్ట్గా ఆయిల్లో వేసేసుకోవాలండి. చేతి చెక్కలు అలానే చేస్తారు. ఇప్పుడు చూడండి, ఆయిల్ వేడిగా ఉన్నప్పుడు వేసుకోవాలి. నేను ఒకటి వేసేటప్పుడు ఆయిల్ అనేది బాగా వేడిగా లేదండి, కానీ ఆయిల్ వేడిగా ఉన్నప్పుడు వేసుకుంటేనే మనకి ఆయిల్ అనేది పేర్చకుండా చక్కగా చెక్కలు అనేవి వస్తాయండి. ఇప్పుడు చూడండి, ఇలా వేయడం కష్టం అనుకుంటే నేను సింపుల్గా వేయడం కూడా చూపిస్తాను. కానీ అలవాటు ఉన్న వాళ్ళైతే చక్కగా ఈజీగా వేసేస్తారండి. ఇలా వేస్తేనే టేస్ట్ కూడా బాగుంటుంది. మనకి షేప్ అవుట్ అవ్వకుండా కరెక్ట్గా వస్తాయి. ఒక్కొక్కటి అంటే పాడవుతుంటుంది అంతే. వేసిన వెంటనే గరిటె పెట్టి కలపొద్దండి. వేసిన వెంటనే కలిపామనుకోండి విరిగిపోతాయి అన్నమాట. వెన్న వేసి కలిపాం కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇది వేగుతుందని ఎలా తెలుస్తుందంటే మనకి ఇలా బుడగలు రావడం అనేది ఆగిపోతుందండి, మంచి కలర్ అనేది వస్తుంది. అలా వచ్చినప్పుడు మనం తీసేసి ఒక ప్లేట్లో వేసేసుకోవడం. టిష్యూ పేపర్ మీద వేసుకున్నాం అనుకోండి చక్కగా ఆయిల్ అనేది మనకు ఎక్స్ట్రా ఆయిల్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఈ వేగిపోయి తీసేసి నేను ఒక ప్లేట్లో వేసేస్తున్నాను. నేను బటర్ పేపర్ మీద వేస్తున్నాను అనమాట. ఇప్పుడు నెక్స్ట్ ఎలా చేసుకోవాలో సింపుల్గా చూపిస్తాను. ఇలా బటర్ పేపర్ కానీ లేదంటే ఒక తడి క్లాత్ కానీ తీసుకోండి. అలా తీసుకొని ఒక 5-6 ఒకేసారి చేసేసుకోండి. ఇలాగ చేసుకొని ఈజీగా వచ్చేస్తాయండి. చేసిన తర్వాత మనం తీసేటప్పుడు కూడా చాలా ఈజీగా వస్తాయి, చాలా సింపుల్గా కూడా అయిపోతాయి. ఇలా నూనె వేడిగా ఉంది వేయలేని అనుకునే వాళ్ళు ఇలా చేసుకోవచ్చు. లేదంటే డైరెక్ట్గా మనం పెనంలోనే వేసుకోవచ్చు అండి. నేనైతే డైరెక్ట్గా పెనంలోనే వేసేస్తాను. మీకు చూపించడం గురించని నేను ఇలా చేసి చూపిస్తున్నాను. ఆయిల్ వేడిగా ఉన్నప్పుడు వేసుకుంటే ఆయిల్ పీల్చకుండా మంచి క్రంచీగా చెక్కలు రెడీ అయిపోతాయి. ఈ చేతి చెక్కలు 10 రోజులు నిల్వ అనేది ఉంటుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంది. ఇవి కూడా వేగిపోయింది. నేను మొత్తం అన్నీ తీసేసి లాస్ట్లో నేను ఫైనల్గా చూపిస్తాను. పిల్లలకు బయట కొని తెచ్చే పని లేకుండా సింపుల్గా బియ్య పిండితో ఈ చేతి చెక్కల రెసిపీ చేసి పెట్టండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నేను మొత్తం అన్నీ చేసేసాను. ప్లేట్లో వేసినప్పుడు కూడా ఎంత క్రంచీగా వచ్చాయంటే టక్మన్ సౌండ్ వస్తుందన్నమాట. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.